ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని రాజమండ్రి సంజీవని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాత చిన్నశంకర్లపూడి మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అమోఘమని, ఇంకా మారుమూల గ్రామాల్లో రక్తదానం చేయడం వల్ల మనుషులు పాడైపోతారని అపోహ నమ్మవద్దని, రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుందన్నారు. అనంతరం వివేకానంద సేవా సమితి సభ్యుడు పెండ్యాల రాజు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి అంటే యూత్ డేగా పిలవడం జరుగుతుందని, మా సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతోందని, రక్తదాన శిబిరాలు చాలాసార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూరి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చిన్నశంకర్లపూడి మాజీ ప్రతిపక్షంలో. మరి ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు ఎర్రవరంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ ట్రస్ట్ అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు గత 2 రోజుల క్రితం నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలా వివేకానంద పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదాన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని. మరి నేను పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్లో కూడా నా వంతుగా కూడా నేను పాల్గొని ఇప్పటికి నేను 23 సార్లు పూర్తి చేసుకుని 24 సార్లు రక్తదానం చేయడం జరిగిందండి. మరి యువత అందరికీ కూడా నేను కోరేది ఒకటే, రక్తదానం చేస్తే ఏదో జరిగిపోతుందని అపోహలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది యువతలో పెద్దవాళ్ళలో కూడా ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రక్తదానం చేయగలరు, రక్తం ఇచ్చారు పాడైపోతావు, లేదా నీకు అనారోగ్యానికి గురవుతుందని ఇటువంటి అపోహలు ఉన్నాయి. దయచేసి అటువంటి అపోహలను పూర్తిగా పక్కన పెట్టండి. రక్తదానం చేయడం వల్ల ఏమీ కాదు, ఇంకా మెరుగైన ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్నిసార్లు రక్తదానం ఇప్పటికే నాకు తెలిసి 100 సార్లు మించిపోయి రక్తదానం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే 100 సార్లు పైగా దాటి రక్తదానం చేశారు. అలాగే ఇప్పుడు సోదరుడు చెప్పాడు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు సంజీవని బ్లడ్ బ్యాంక్ రాజమండ్రి వారు సోదరుడు కూడా 60 సార్లకి దాటి రక్తదానం చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి రక్తదానం చేయడం వల్ల మనం ఇప్పుడు ప్రాణాలు కాపాడిన దాతలుగా నిలుస్తాం తప్ప దీనివల్ల అపోహలు మాత్రం ఏమీ పెట్టుకోవద్దు దయచేసి. అలాగే వివేకానంద సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గత 10 సంవత్సరాల బట్టి కూడా నాకు తెలిసి ప్రతిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను ముందున్నట్టు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా సరే నేను వచ్చి వాళ్ళకి ఏదైనా బ్లడ్ కావాల్సి వచ్చినా లేకపోతే ఇతర అవసరాలు ఉన్నా ఏ విపత్తులు ఉన్నా సరే మేమంటూ ముందున్నామని చెప్పేసి వివేకానంద ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకు చేస్తున్నారు. చాలా అభినందనీయం. మరి మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటువంటి సేవా సంస్థలు ఉండడం కూడా నిజంగా గర్వకారణం. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇప్పుడు అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా కొనసాగించి మరింత మంది పేదలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గత 2 నెలల క్రితం కూడా మా గ్రామంలో దర్శవాడలో అగ్నికి ఆవుతైపోయి ఇల్లు కాలిపోతే నేను అప్పుడు గ్రామంలో లేను, వేరే ప్రాంతంలో నుండి కూడా నాగేశ్వరరావు చిన్న మెసేజ్ పెట్టానంటే 24 గంటల లోపలనే వాళ్ళకి అన్ని విధాలా ఆర్థికంగా సహాయం చేసి నిత్యావసరం అయితేనేమి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా సమకూర్చారు వెళ్ళి. మరి నిజంగా అభినందనీయం. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారికి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా మరి ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువత ముందుకు రావాలని మేమందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే స్వామి వివేకానందుడు పుట్టినరోజు సందర్భంగా యూత్ డే అనే ఒక ప్రకటన అయితే ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మన స్వామి వివేకానంద సేవా సమితి వారు మేమందరం కూడా ఏం చేసామంటే రక్తదానం చేద్దాం, యువతని ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా స్వామి వివేకానంద సేవా సమితి ద్వారాగా అనేక సార్లు గత కొన్ని సంవత్సరాల నుండి రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగానే మరి సంజీవని బ్లడ్ బ్యాంక్ రాజమండ్రి వారు మమ్మల్ని ఈ యొక్క విషయంపై మమ్మల్ని కోరగా మేము వారికైతే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇతరమైన బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయి, వాటికి కూడా మేము రాబోయే తరాల్లో కూడా మేము ముందుకు ఇస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రక్తదానం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రాణదాతలుగా నిలబెట్టడానికై ఈ కోరిక మేరకు
ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అధ్యక్షులు మైరేల నాగేశ్వరరావు గారు, అలాగే ట్రెజరర్ అడపా శివ గారు, అలాగే కో ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అలాగే ఎర్రవరం ఇన్ఛార్జి సారా శ్రీని గారు, మరి ఏలేశ్వరం సేవా సమితి అధ్యక్షులుగా ఈ యొక్క మైరేల నాగేశ్వరరావు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.